చిత్తూరు పుర ప్రముఖులకు కైలాసధామం కమిటీ తరపున, కైలాసధామం అంటే ఎల్పి గ్యాస్ ఆధారిత శ్మశాన వాటిక, ఆ మిషన్తో కాల్చేది. ఇన్ని రోజులు మన పట్టణానికి ఇలాంటి ఫెసిలిటీ లేకుండా చాలా ఇబ్బందులు ఉన్నాము. ఎట్టకేలకు ప్రజలందరి సహకారంతో, మా కమిటీ సభ్యులందరి సహకారంతో, లయన్స్ క్లబ్ అండ్ ఆర్య వైశ్య సంఘం చిత్తూరు వారి సహకారంతో చాలా గొప్పగా దీన్ని నిర్మిస్తున్నాము. నిర్మించడం అయిపోయింది. జూన్ 6వ తేదీ దీని ఓపెనింగ్ ఫంక్షన్ పెట్టుకున్నాము. ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్, దీనిలో సకల సౌకర్యాలతో, ఒక భక్తి భావంతో ఈ దహన సంస్కారాలతో కంప్లీట్ చేసుకొని వెళ్ళేలాగా అన్ని సౌకర్యాలు కల్పించబడినవి. ఎంతోమంది గొప్ప గొప్ప దాతలు సహాయ సహకారాలు అందించారు. లీడర్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, చాలామంది సహాయ సహకారాలంతా అందించారు. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ సౌకర్యాలను పట్టణ ప్రజలు బాగా సద్వినియోగం చేసుకొని ఒక ఆత్మ సంతోషంతో, వాళ్ళ ఆత్మకు శాంతి కలిగేలాగా చాలా చక్కగా ఈ కార్యక్రమాలన్నీ చేసుకొని, దహన సంస్కారాలు, అంతిమ సంస్కారాలు అంటాం కదా, అవన్నీ చక్కగా చేసుకొని వెళ్ళేలాగా సౌకర్యాలను కల్పిస్తున్నాము. దయచేసి జూన్ 6వ తేదీ ప్రజలందరూ కూడా ఇటువైపు వచ్చి ఈ ఫంక్షన్కి, అకేషన్కి, ఓపెనింగ్ అకేషన్కి అటెండ్ అయ్యి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉన్నాయి సౌకర్యాలు చూసుకొని ఆ అకేషన్ని కూడా చక్కగా అటెండ్ అయ్యి చూసి వెళ్ళాల్సిందిగా ప్రార్థన. రాబోయే రోజుల్లో ఇంకా ఏదైనా కొరత ఉంటే ఆ సౌకర్యాలను కూడా మేము 1 by 1 అన్ని కల్పిస్తూ వెళ్తాము. చాలా నిస్వార్థంగా దీనిలో సహకరించిన ప్రజలందరికీ, కమిటీ సభ్యులందరికీ, పత్రికా విలేకరులందరికీ కూడా నా ధన్యవాదాలు. దీని సౌకర్యాలు, మిగతా కొన్ని విషయాలు మా కమిటీ మెంబర్స్ చెప్తారు. ప్రథమంగా ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నది. దీంతో చిత్తూరు ఆర్య వైశ్య సంఘం వారి తోడ్పాటుతో, సహాయ సహకారాలతో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కైలాసధామాన్ని చిత్తూరుకే కాదు, లయన్స్ ఇంటర్నేషనల్ ది మెమరబుల్ ప్రాజెక్ట్. సో ఇంత పెద్ద ప్రాజెక్టు ఒక క్లబ్ హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. దాంతో మనకు చాలా చేయూతనిస్తున్న ఆర్య వైశ్య సంఘం గొప్ప సేవా కార్యక్రమంగా భావించి దీంతో జాయిన్ అయ్యారు. సో దీంతో గ్యాస్ ఆధారిత దహన సంస్కారం జరుగుతుంది. మామూలుగా గంటల తరబడి జరిగే కార్యక్రమము ఇక్కడ కరెక్ట్గా 15 నిమిషాలు, 20 నిమిషాల్లో అయిపోతుంది. ఈ చితాభస్మాన్ని కూడా భద్రపరచడానికి లాకర్స్ పెడుతున్నాము. మగవారికి, ఆడవారికి స్నానాలు చేయడానికి, షవర్స్ చేయడానికి అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తున్నాము. దింపుడు కోలం అనేసి ఒక బ్లాక్ పెడుతున్నాము. అదే మాది ఇక్కడ దిన కర్మలు చేయడానికి కూడా ఒక హాల్ నిర్మిస్తున్నాము. దీంతో మహాశివుని విగ్రహం అద్భుతంగా వచ్చింది. ఇంకా త్వరలో వినాయకుని గుడి కూడా వస్తుంది. సో అన్ని సౌకర్యాలతో కూడిన ఈ కైలాసధామానికి ప్రజలందరూ వినియోగించుకోవాలి. సో ఇంకా త్వరగా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు ఇంకా ఏమి సౌకర్యాలు కావాలో దానికి తగినట్లుగా చేసుకుంటూ వెళ్తాము. సో మంచినీరు తాగడానికి కూడా ఫెసిలిటీ ఇచ్చారు. మున్సిపాలిటీ వాళ్ళు అన్ని విధాలా కోఆపరేట్ చేశారు. మన లీడర్స్, ప్రతి ఒక్క లీడరు పేరు పేరున వారి వంతు సహకారం అధికంగా మాకు సహకరించినారు. సో ఇంత పెద్ద కార్యక్రమం చేయాలన్నా, ఇంత పెద్ద నిర్మాణం జరపాలన్నా ఎంతోమంది కృషి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. చిత్తూరు నగర ప్రజలకు ఒక గొప్ప కార్యం గురించి వివరించాలని ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డ్ మరియు ఆర్య వైశ్య సంఘం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ కైలాసధామం మహాప్రస్థానం గురించి వివరించాలని ఈ పత్రికా సమావేశము మనము ఇక్కడ పెట్టుకున్నాం. 2017లో చిత్తూరు మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళు ఆర్య వైశ్య సంఘానికి మొదట దీన్ని నిర్మించేదానికి మాకు అవకాశం ఇచ్చినారు. కొన్ని కారణాల చేత అది నిలిపివేయబడింది. తర్వాత 3 సంవత్సరాలకు ముందు ప్రభుత్వం వాళ్ళు మున్సిపల్ కౌన్సిల్ ద్వారా పాస్ చేసిన ఒక విషయంగా మనకి ఇచ్చినారు. ఈ కైలాసధామాన్ని 2 అసోసియేషన్ వాళ్ళు కలిపి పూర్తి చేయగలరు అంటే మేము మీకు అవకాశం ఇస్తామని. తర్వాత ఆర్య వైశ్య సంఘము, లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డ్, ఈ 2 సంఘాలు కలిపి సంయుక్తంగా చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటికి ఎట్లయితే మనం కష్టపడతామో అదిలాగా దీన్ని తీర్చిదిద్దినారన్నమాట. దీంతో కొందరు మా ప్రెసిడెంట్ గారి పైన కేసు కూడా పెట్టినారు. ఇంకా సాల్వ్ కూడా కాలేదు. ఇట్లంతా శ్రమపడి, బాధలు పడి ఈ కైలాసధామం నిర్మాణానికి చూసుకున్నాం. మీరు మొదట్లో కానీ ఒకసారి చూసుంటే ఒక అడవిలాగా ప్రతిబింబించే ఈ ఏరియాని ఒక
చక్కటి వాతావరణం, ఈవెన్ వాకర్స్ అంతా కూడా వచ్చి ఈడ వాక్ చేసే మారిగా ఒక సుందరవనంగా ప్రతి ఒక్కరు రాత్రి పగలు కష్టపడినారు. వారి వారి పరిధిలో వారు చాలా కష్టపడినారు. దీనికి మహాదాతలుగా కొందరు ముందుకొచ్చారు. మొదట భానుప్రకాష్ రెడ్డి గారు, మేము ఇది స్టార్ట్ చేస్తామనగానే ఆయన 10 లక్షలు ఇచ్చినారు. తర్వాత భానుమూర్తి రెడ్డి గారు తర్వాత లయన్స్ క్లబ్ ఆఫ్ తరపున ఇచ్చినారు. తర్వాత విజయానంద రెడ్డి గారు, వారు కూడా 10 లక్షలు ఇచ్చినారు. గతంలో కూడా వారు మాకు చాలా హెల్ప్ కూడా చేసినారు అన్నమాట. తర్వాత రాజన్న ట్రస్ట్ వారు ఆయన్నే స్వయంగా రామచంద్ర నాయుడు గారు స్వయంగా దీన్ని విజిట్ చేసి చాలా సంతోషపడి, మేము 25 లక్షలు అనుకుంటా ఉంటే 55 లక్షల దాకా నేను ఇస్తానని చెప్పినారు. అడిగిన వెంటనే 2వ నిమిషం మాట్లాడకుండా మన ఎమ్మెల్యే గారు, అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు ఆయన, ఫస్ట్ ఒక మిషన్కు ఆయన ఇచ్చినారు. మేము సౌమిని మేడం గారి దగ్గరికి పోవాలంటే కూడా కొందరు మన మనోహరు ఇట్లాంటి కొందరు నరేష్ ఇట్లాంటి వాళ్ళ ద్వారా మేము పోయి మాట్లాడినప్పుడు ఆ మేడం గారు కూడా స్వయంగా ఇక్కడికి వచ్చి ఆమె సాటిస్ఫై అయ్యి ఆమె దగ్గర ఒక 20 lakhs దాకా ఆమె ఇచ్చినారు. ఇట్లా మాకు ఈ ఆడిటర్ రమేష్ గారు కానీ, వైశ్య సంఘం వాళ్ళు కానీ, లయన్స్ క్లబ్ వాళ్ళు కానీ రాత్రి పగులు ఇక్కడ సేవ చేసిన దానివల్ల ఇది మనకి ఇంత అద్భుతమైన ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయ్యే మార్గం ఉంది. ఇందులో మహాశివుడి విగ్రహము 24 అడుగులు. యాక్చువల్గా 3 లక్షల రూపాయలు మేము చేయాలనుకున్న మహాశివుని విగ్రహం దరిదాపులో 7 లక్షల దాకా ఖర్చు అవుతూ ఉంది. 7 లక్షలకు వెనకంజ వేయకుండా ఆయన జే అమర్నాథ్ అనే పారిశ్రామికవేత్త ఆయన మనకు ముందుకు వచ్చి చేసినారు. ఇక్కడ వేరే వాతావరణం కలగల్లా, వచ్చిన వాళ్ళు దుఃఖపడకూడదు, ఒక రకమైన మంచి వాతావరణం కల్పించాలా అనే ఒక కారణంతో మా చైర్మన్ గారు, మా ఈ అసోసియేషన్ చైర్మన్ గారు ఒక వినాయకుడి గుడి కూడా కట్టిస్తున్నారు. మేము ఇక్కడ 10 దిన కర్మ ఒక హాల్ పెడతా ఉన్నాము. అందులో కూడా తనిగా ఒక 3-4 ఒక్కసారితో కూడా చేసుకునేలాగా మనం పెట్టుకుంటున్నాము. ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఎట్లయినా ఇక్కడ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఎంతమంది వచ్చినా స్నానాలు చేసుకునేదానికి ఆడవాళ్ళకు తనిగా, మగవాళ్ళకు తనిగా అనే దానికి తనిగా మనం పెడుతున్నాము. ఇది కాకుండా దహన క్రియలైన తరువాత ఎవరైనా బంధువులు మిత్రులు ఎవరైనా ఒక సంతాప సభ జరుపుకోవాలంటే కూడా దానికి తగిన ఏర్పాట్లు మనం చేస్తున్నాము. దింపుడు గల్పము మనం అదే మరి చేస్తున్నాము. ఇంతకుముందు గతంలో ఎవరైనా చనిపోతే 20,000 నుంచి 25,000 రూపాయలు ఖర్చు అయ్యేది. మేము దాన్ని 5,000 రూపాయల్లోనే కంప్లీట్ చేయాలని వాళ్ళు అంటా ఉన్నారు. 6,000 నుంచి 5,000 రూపాయలలోగా ఫ్రీజర్ బాక్స్తో సహా మేము ఇది కంప్లీట్ చేయాలని అనుకుంటా ఉన్నాము. ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని, బాగా ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలని చాలా రోజుల కళ ఇది. ఉపయోగించుకోండి, ప్రతి ఒక్కరికి ఉపయోగం కావాలని 2 సర్వీస్ ట్రస్టులు 3 సంవత్సరాలు కష్టపడినాము. టీజీ వెంకటేష్ గారు వస్తున్నారు, మన రాంప్రసాద్ రెడ్డి గారు మంత్రివర్యులు వస్తున్నారు, మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారు వస్తున్నారు, ఈ చుట్టుపక్కల ఉండే ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు. ప్రతి ఒక్కరు మాకు గొప్పగా సహాయం చేసినారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే 6వ తేదీ దగ్గరకు వచ్చింది, ఇంకా ప్రసవాలని మేము పిలువు, మీరుగా వచ్చినారు, మాకు చాలా సంతోషం. 6వ తేదీ మీరు వస్తారు, మీరు రాకపోతే వస్తారు సార్ చేయాల్సింది. అందరికీ నమస్కారాలు. ఈ కైలాసధామ ఆవిర్భావం గురించి ఇదివరకు మా సంఘ సభ్యులు, మా కమిటీ సభ్యులంతా చెప్పేశారు. ఆ నేపథ్యం గురించి మీకు తెలిసి ఎలా వచ్చిందనేసి కొన్ని ఫెసిలిటీస్ ఇట్లా పబ్లిక్కి మీ ద్వారా మేము చెప్పదలుచుకున్నాము. ఈ కైలాసధామంలో ఫస్ట్ ఏమంటే ఎకో ఫ్రెండ్లీ ఇది. ఇవి కట్టెలు తీసి కాల్చాలంటే ఒక కుటుంబానికి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. శ్మశానంలో పూడ్చాలన్నా 15,000 తీసుకుంటున్నారు ఇప్పుడు. ఎక్కడైనా మన కట్టమంచి కానీ, చిత్తూరు కానీ, ఎక్కడ కానీ, చుట్టుపక్కల సంతపేట కానీ. ఇక్కడ మనం కేవలం 5,000 రూపాయలతో దహన కార్యక్రమాలు చేయిస్తాం. ఇది ముఖ్యంగా మీరు పబ్లిక్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎక్కడ చనిపోయినా కూడా, అంటే సంతపేట కానీ, కొంగారెడ్డిపల్లి కానీ, లేదు ఇటుపక్క గిరింపేట కానీ, అందరూ ఇక్కడ ఈ శ్మశాన వాటికి వాడుకోవచ్చు. వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళకు కూడాను. వచ్చిన వాళ్ళకి సౌకర్యార్థము పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ వాడే ప్రతి ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా సోలార్ సిస్టమే వాడుతున్నాము. చెట్లకు మాత్రం గార్డెనింగ్కి 5 లక్షల రూపాయలు మాకు ఖర్చు అయింది. అది మన ఎమ్మెల్యే, తిరుపతి ఎమ్మెల్యే గారు, జేఎంసీ గారు స్పాన్సర్ చేశారు అది. సో టోటల్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఇది. సో ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి. అదేలాగా మీ ద్వారా మేము పబ్లిక్ తెలియజేసేది ఏమంటే,
ప్రతి 10,000 రూపాయల నుంచి మాకు 10 లక్షల దాకా ఇచ్చిన ప్రతి దాతకు మా కమిటీ సభ్యుల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.